గైస్ మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోయినా కానీ మనం ఎర్నింగ్స్ అయితే చూసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎంత ఎర్నింగ్ అయితే వచ్చి ఉంటుందో అదైతే మీకు కరెక్ట్గా అయితే చూపిస్తుంది. చాలామంది అయితే అనుకుని ఉంటారు కదా మన ఛానల్ మానిటైజేషన్ అయితే ఇంత మనీ వచ్చేది అంత మనీ వచ్చేది అనేది. ఎగ్జాంపుల్గా మీ ఛానల్ మీరు ఇప్పుడే చూసుకోవచ్చు ఇంత వచ్చిండొచ్చు కదా అని. అలాగే నా ఛానల్లో ఎంత ఎర్నింగ్స్ అయితే నా ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతైతే వచ్చింటుందో అది కూడా మీకు డిస్ప్లే చేస్తాను. ఇప్పుడైతే మానిటైజేషన్ అయితే అయింది, కానీ ఒక ముందు నుంచి ఇప్పుడు వరకు నాకు ఎంత మనీ అయితే జనరేట్ అయింటుందో మీకైతే చూపిస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. గైస్ ఫస్ట్ అయితే మన ఫోన్లో ప్లే స్టోర్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ సెర్చ్లో అయితే వైట్ టూల్ అని అయితే టైప్ చేయాలి. ఫస్ట్లో అయితే వస్తుంది వైట్ టూల్ అని. నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేశాను. యాప్ అనేది చూపిస్తా. ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి చాలా వాటికి అయితే బాగా యూజ్ అవుతుంది. వీడియో ట్యాగ్స్ కానీ లేదంటే కీవర్డ్ సెర్చ్ కానీ అలాగే థంబ్నెయిల్స్ కానీ ఎవరాళ్ళు థంబ్నెయిల్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇది బాగా యూజ్ అయితే అవుతుంది. నేనైతే అది సజెస్ట్ చేయను. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన యూట్యూబ్లో మన యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి షేర్ ఆప్షన్ తీసుకొని కాపీ లింక్ చేసుకోవాలి. తర్వాత వైట్ టూల్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. చిన్న యాడ్ అయితే వస్తుంటుంది మీరు యాప్ క్లోజ్ చేసి ఓపెన్ చేసిన ప్రతిసారి. తర్వాత మన లింక్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి గో అని క్లిక్ చేయాలి. తర్వాత మన డీటెయిల్స్ అన్నీ అయితే వస్తుంది. ఇప్పుడు వరకు ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసామనేది. ఇక్కడ మీరు చూస్తే $534 అయితే ఎర్నింగ్ అయితే అయింది. ఇది నా డిస్క్రిప్షన్. ఇంకా సింపుల్గా మనం చూసుకునే అమౌంట్ని అయితే కన్వర్ట్ చేసుకోవాలన్నమాట రూపీస్ కింద. దానికైతే మనం గూగుల్ ఓపెన్ చేయాలి. గూగుల్లో $2 అని కానీ లేదంటే అమౌంట్ టైప్ చేసినా సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే టైప్ చేస్తే టోటల్ మనీ అయితే నా ఛానల్ మీద వచ్చింది అయితే ఇది $46,395. ఇది నేను ఛానల్ స్టార్ట్ చేసింది నవంబర్లోనే. క్రియేట్ చేసి చాలా రోజులు అయితే అయింది కానీ కంటిన్యూ చేసింది అప్పుడే. ఇంకా ఏంటంటే కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేశాను. ఎందుకు డిలీట్ చేశానంటే మానిటైజేషన్కి అప్లై చేసే ముందు మన కంటెంట్ కానిది ఏమైనా ఉందంటే డిలీట్ చేసుకోవాలి. లేదంటే రివ్యూజ్డ్ కంటెంట్ మీద మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అవ్వదు. ఎందుకు చెప్తున్నానంటే నా ఛానల్లో ఎలాంటి రివ్యూజ్డ్ కంటెంట్ అయితే లేదు. రివ్యూజ్డ్ కంటెంట్ లేకపోయినా కొన్ని ఏఐ వీడియోస్ అయితే చేశాను. ఆ ఏఐ వీడియోస్ కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా కాపీ రైట్స్ వేసినప్పుడు నాకైతే ఇష్యూ అవుతుంది కాబట్టి అవైతే చేశాను. ఆల్మోస్ట్ ఒక 80K వ్యూస్ అయితే డిలీట్ చేసేసాను. ఆ వీడియోస్ మీద వచ్చిన వ్యూస్ అన్నీ. మనం వీడియో డిలీట్ చేసినామంటే ఆటోమేటిక్గా అవి డిలీట్ అయిపోతాయి. నేను చేసేసాను, ఎందుకంటే మనం కష్టపడేదంతా మానిటైజేషన్ చేసుకోవడం కోసం. మానిటైజేషన్ అవ్వకపోతే మనం ఇంత కష్టపడినా లాభం ఉండదు కాబట్టి నేనైతే డిలీట్ చేశాను. మన వీడియోస్ డిలీట్ చేసినామంటే దానికి వచ్చిన వ్యూస్ అలాగే వాచ్ అవర్ అయితే డిలీట్ అయిపోతుంది. సబ్స్క్రైబర్స్ మాత్రం డిలీట్ అవుతే ఎవరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కొంచెం బూస్ట్ అయితే ఉంటుంది వీడియోకి. తప్పకుండా లైక్ చేయండి.